శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కేతువు, రాహువు అందరికీ తెలుసు, ఇవి ఛాయాగ్రహాలు. జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను, పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు, కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది. జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు, ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది, వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం. కేతువు జ్ఞాని. రాశి చక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు. అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది. కుజుడు అగ్నితత్వ గ్రహం, రాహువు అగ్నితత్వ గ్రహం. అగ్నితత్వ గ్రహం అంటే దహించి వేస్తుంది, అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది. అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది. అటువంటి అగ్నితత్వ గ్రహం కుజగ్రహం. ఇది డిటాచ్మెంట్ అన్నమాట. రాహు ఏమో అటాచ్మెంటు. అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను, రాహు తలగాను, కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు. తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకు కారణం అవుతుంటుంది. దానికి తల ఉండడం వలన అనేక రకాల ఆలోచనలకి, అనేక రకాల కోరికలకి కారణం అవుతుంటాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు, సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాశాపరుడు రాహు. అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి, అలాగే అంత వైరాగ్యానికి, ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి, అంతరించిపోతున్న సంస్కృతిని, జాతిని కాపాడడానికి కేతువు కారణం అవుతూ ఉంటాడు. కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు. ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు. ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి, అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణం అవుతూ ఉంటాడు. కేతువు లగ్నమందు ఉన్న జాతకుడు ఇతరులకు ఉపయోగపడాలనే ఆలోచన చేస్తుంటాడు. తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు. చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతువు లగ్నంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంటాడు. ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు
వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం. పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు చేస్తూ ఉంటాడు. ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా, అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా, అలాగే మీ తండ్రి గారు, మీ సంతానము, మీ భార్య, అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు. జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడిగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు, అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుడిని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుడిని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతుగ్రహం. మిథున రాశి వారికి కేతువు శత్రుగ్రహం. రాష్ట్రాధిపతి బుధుడికి రాహు మిత్రగ్రహం అవటం వల్ల కేతువు శత్రుగ్రహం అవడం జరిగింది. జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడానికి, వృత్తిలో అభివృద్ధి లేకపోవడం, తరచూ ఉద్యోగాలు మారడానికి కేతువు కారణమవుతూ ఉంటాడు. అంటే ఈ రాశివారి కేతువు షష్టాధిపతి, సహజ అష్టమ స్థానం వీళ్ళకి 6వ స్థానం అవటం వల్ల ఎక్కువగా పోటీ ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ జీవితంలో పోటీ అంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా పోరాడి సాధించుకోవాలి తప్ప సునాయాసంగా ఏది రావడం జరగదు. ఎక్కువగా మిత్రుల్ని బంధువుల్ని నమ్మడం వల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళ ఆలోచనలు ప్లాన్లు చాలా అడ్వాన్స్గా ఉండడం జరుగుతుంది. కేతువు దానికి వ్యతిరేకంగా సనాతన సాంప్రదాయాలు, మన యొక్క ఆచారాలు వ్యవహారాలు వీటి మీద ఎక్కువగా ఉండే విధంగా కేతు జాతకుడిని వెనక్కి లాగుతూ ఉంటాడు. మరి కేతువు తల్లి తరపు బంధువులకి కారణం అవుతూ ఉంటాడు. ఆ విధంగా తల్లిగారి తండ్రి, తాతగారు వీళ్ళంతా కూడా జాతకుడి యొక్క అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు. వాళ్ళ సహకారంతో వీళ్ళు కొంతవరకు జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఈ మిథున రాశి వారికి కేతు ప్రభావం వల్ల సొంత ప్రాంతంలో ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే పెరిగారో అక్కడికి భిన్నంగా వేరే సంస్కృతి గల దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రస్తుత భాషలో చెప్పాలంటే విదేశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వీళ్ళ యొక్క ఉన్నత స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక దూర ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. పుట్టింటికి దగ్గరగా అంటే తల్లిదండ్రులకు దగ్గర కావచ్చు, పుట్టిన ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా రాణించలేకపోతుంటారు. కేవలం జీవితం కాలక్షేపంగానే కనబడుతుంటుంది. అలాగే సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం, సరైనటువంటి మిత్రులు లేకపోవడం, ఈ కారణం వల్ల జాతకుడు సొంత ప్రాంతంలో ఉన్నంత వరకు ఇంచుమించుగా వాళ్ళ జీవితం వృధా అయినట్టే, వేస్ట్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పుట్టిన ప్రాంతం విడిచిపెట్టారో
అక్కడ నుంచి వీళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది. అయితే వీళ్ళు ఎంత ఖరీదైనటువంటి దేశంలో ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా కూడా చాలా నిడారంబరంగా సింపుల్గా ఉన్నంత వరకు వీళ్ళ జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. ఏమాత్రం ఆడంబరాలకు పోయినా గొప్పలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి కంటిన్యూటీ ఉండదు ఆదాయం. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్ ఆఫ్ ది సడన్ డౌన్ఫాల్ అవుతుంటుంది. ఆ కారణం వల్ల వీళ్ళు సింపుల్ జీవితం గడిపినప్పుడు అదే పందాలో లైఫ్ అంతా వెళ్తుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని వీళ్ళ యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, అలాగే తోడబుట్టిన వారు వచ్చు అనుభవించలేకపోతుంటారు. వాళ్ళ యొక్క వైభోగాన్ని, వాళ్ళ యొక్క స్థిరాస్తుల్ని, వాళ్ళ యొక్క ధనాన్ని ఇతరులు అనుభవించే విధంగా ఉంటుంది. అంటే ఏదో రుణానుబంధం ఉంటుంది. గత జన్మలో వాళ్ళకి ఏదో రుణం పడి ఉండడం వల్ల ఈ జన్మలో వాళ్ళని ఊరకనే పోషిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు. సో ఏదైనా మిథున రాశి వారికి జీవితంలో ఎల్లప్పుడూ ఏదో ఒక పోటీ ఉంటుంది. వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎల్లకాలం వీళ్ళ వెంట ఉంటారు. అదే వీళ్ళ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. ఎంత టెక్నాలజీ పెంచుకుంటే వీళ్ళ జీవితం అంత అభివృద్ధిగా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా సులువుగా, కొద్ది కష్టానికి ఎక్కువ ధనాన్ని సంపాదించేగా ఈ కేతు వీళ్ళకి సహకరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం కేతు వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, మరి 4వ స్థానం అన్నది కాబట్టి వీళ్ళు ఏదైనా మిథున రాశి వారు ఏదైనా ఉన్నత విద్య కొరకో, ఉన్నత ఉద్యోగం కొరకో ప్రయత్నం చేయనప్పుడు ఖచ్చితంగా ఉన్న ప్రాంతంలో కాకుండా ఏదైనా దూర ప్రాంతంలో, విదేశంలో ప్రయత్నించినప్పుడు 100% వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి అలాగే ఈ సమయంలో వీళ్ళు రుణం చేసి వాహనం కానీ, గృహం కానీ, గృహంలో కావాల్సినటువంటి ఖరీదైన వస్తువులు కానీ, ఫర్నిచర్ లాంటివి సమకూర్చుకునే అవకాశం ఉంది. ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే 2 గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంటుంది. 1 రాహుకి, 2 కేతువుకి. మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన, మరి కేతువు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు. అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాశుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల నక్షత్రాలు, అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న, మిథున రాశిలో ఉన్న, లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు 7వ స్థానంలో కేతు ఉన్న, ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు. అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన. అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే 1 విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల, ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల, గణపతిని గరికతో అర్చన చేసుకోవడం, ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్లతో అభిషేకం, ఉండ్రాళ్లతో హోమం చేయడం, సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం, ముఖ్యంగా వృద్ధుల్ని, అనాథల్ని, మతి స్థిమితం లేని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు, దుప్పట్లో, జేళ్ళు, చెప్పులో ఏదో ఒకటి బహుకరించడం వల్ల, అంటే ఎవరైతే మతి స్థిమితం తప్పి అలాగ అనాథలుగా తిరుగుతుంటారో, వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే
అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది. వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు. అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు, వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల, ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ, ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడి చిత్రపటం ఉండి తీరవలసిందే. అలాగ ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.